జీవితంలో మీరు కూలిపోయినట్లయితే మీ కుటుంబమే కూలిపోతుంది. ఇసుక మీద ఇల్లు కట్టాడట, కూలిపోయిందే. వర్షం వచ్చేసరికి, వరద వచ్చేసరికి, గాలి వీసేసరికి కూలిపోయిందే. నీ జీవితం కూడా అలాగే అవుతుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి క్రీస్తు అనే బండపైన నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకపోతే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఆటుపోటులు వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు సహోదరే, నిలబడలేవు సహోదరా. కొట్టుకుపోతావు, లోకాశల్లో కొట్టుకుపోతావు. అలా కొట్టుకుపోకుండా నువ్వు నిలబడాలంటే ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో దాన్ని క్రియల్లో పెట్టో. క్రీస్తు అనే బండపైనే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించుకో. అదే నీకు క్షేమం. ప్రభువా ప్రభువా ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళావు. ప్రభువు చెప్పినట్టుగా చేస్తేనే పరలోకానికి వెళ్తావు. అడుగుతావా ఈరోజు? ప్రభువా నీ మాట వినడమే కాదు, విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టే జీవితం నాకు దయచేయ్యా. క్రియలు కలిగిన క్రైస్తవుడిగా నన్ను మార్చయ్యా. మాటల క్రైస్తవునిగా కాదో, మాయ చేసే క్రైస్తవునిగా కాదో అయ్యా, మాదిరికరమైన క్రైస్తవునిగా నన్ను మలుచు నాయన. మాట వినే క్రైస్తవునిగా, నీ మాట వినే క్రైస్తవునిగా, నీకు లోబడే క్రైస్తవునిగా నా జీవితాన్ని మలుచయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం సహోదరిలో, ప్రార్థన చేద్దాం సహోదరుడా. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ సేవను, నీకు ఇచ్చిన పరిచర్యను వాక్యానుసారంగా నిర్మించు. అప్పుడే నిలబడుతుంది. అడ్డదారులు తొక్కిన, అడ్డమైన పనులు చేసిన, అడ్డదారిలో పైకొచ్చే ప్రయత్నం చేసిన కొట్టుకుపోతావు. లోకపు పెను తుఫాన్లో కొట్టుకుపోతావు. కుటుంబాన్ని కోల్పోతావు, బిడ్డల్ని కోల్పోతావు, పాతాళానికి పోతావు. అలా కాకుండా ఉండాలంటే ఈరోజు విన్న వాక్యాన్ని సీరియస్గా తీసుకో. బయట వాడు వ్యభిచారం చేస్తే ఎంత పాపమో, దొంగతనం చేస్తే ఎంత పాపమో, మోసం చేస్తే ఎంత పాపమో, దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని విని దాన్ని పట్టించుకోకుండా, క్రియల్లో పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే కూడా అంతే పాపం. కాబట్టి ఎప్పుడు వాక్యం విన్నా శ్రద్ధగా వినండి, భయభక్తులతో వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు రాసుకోండి. క్రియల్లో పెడతానని తీర్మానం తీసుకోండి. ఖచ్చితంగా క్రియల్లో పెట్టండి. నిలబడతావు. ఆటుపోటుల మధ్య నిలబడతావు, శోధనల మధ్య నిలబడతావు. సైతాను తీసుకొచ్చే పెను తుఫానుల మధ్య నువ్వు, నీ కుటుంబము నిలబడుతుంది. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే. రెండు చేతులు పైకెత్తి ప్రభుతో చెబుదామా? ప్రభువా, వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయి. వాక్యానికి లోబడగలిగిన జీవితం నాకు దయచేయి. నువ్వు హెచ్చరిక చేస్తున్నప్పుడు, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నన్ను సరిచేస్తున్నప్పుడు అంగీకరించగలిగిన మనస్సు నాకు దయచేయి. నీ ఆజ్ఞలను పెడచెవిన పెట్టకుండా, నువ్వు గద్దిస్తున్నప్పుడు నాది కాదులే, నాకు కాదులే అనుకోకుండా ఆ గద్దింపుకు లోపడగలిగిన జీవితం మాకు దయచేయ్యా. చక్కగా వచ్చి, చక్కగా కూర్చొని, చక్కగా వాక్యం విని మర్చిపోయేవారిగా మేము ఉంటే మాకేమిటి ప్రయోజనం? అయ్యా, వినే వాక్యాన్ని మేము రాసుకోవాలి, వినే వాక్యాన్ని మేము మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి. నువ్వు నేర్పించిన పాఠాలు క్రియల్లో పెట్టాలి. అట్టి కృప మాకు దయచేయ్యా. యేసయ్యా, ప్రభువా ప్రభువా, నీ మాట ప్రకారము జీవించగలిగిన జీవితము మాకు దయచేయ్యా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అయ్యా. మాటల క్రైస్తవ్యాన్ని
దూరం చేయండి నాయన. చేతల క్రైస్తవ్యాన్ని, క్రియలు కలిగిన క్రైస్తవ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. లోపాలేమిటో పసిగట్టగలిగిన కృప మాకివ్వండి అయ్యా. లోపాలను సరిచేసుకొని నీ చిత్త ప్రకారము జీవించగలిగిన జీవితం మాకు ఇవ్వయ్యా. మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నువ్వు చెప్పావు కదా, నీ రాజ్యమును, నీ నీతిని మేము వెతికినట్లయితే మాకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నావు కదా. యేసయ్యా, అవసరాలతో వచ్చావు నాయన. మా జీవితంలో సమస్యలున్నాయి, మా కుటుంబంలో సమస్యలున్నాయి, మా బిడ్డల జీవితాల్లో సమస్యలున్నాయి. అయ్యా, తీర్చగలిగిన నీ చేతికే మా సమస్యలను అప్పగిస్తున్నానయ్యా. కనికరించయ్యా, కృప చూపించయ్యా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన జవాబు దయచేయ్యా. ప్రతి కుటుంబము కట్టబడాలి, ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ఉండాలి, ప్రతి కుటుంబము నీ సన్నిధికి రావాలి. భర్త, భార్య, బిడ్డలు రక్షించబడాలి. మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబము రక్షించుము నాయనా. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను అయ్యా మీ చేతుల్లోనికి తీసుకోండి అయ్యా. యవ్వన ప్రాయమున నీ కాడి మోయగలిగిన మహాకృప మా బిడ్డలకు ఇవ్వండి. చదువులో విజయాన్ని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. యేసయ్యా, మా బిడ్డలు ఉన్నత స్థితికి చేరాలి నాయన. ఉన్నత స్థాయిలో నీ నామాన్ని ఘనపరచాలి నాయన. వివాహము కాని యవన బిడ్డలకు నీ చిత్త ప్రకారము చక్కని సంబంధం ఈ సంవత్సరంలోనే తీసుకురండి అయ్యా. వివాహము జరిగించండి నాయన. ఎవరికైతే గర్భఫలము లేదో యేసయ్యా, అందరం కలిసి అడుగుతున్నాము. గర్భఫలము లేని దంపతులను దర్శించయ్యా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆ దంపతులకు అద్భుతమైన బహుమానము దయచేయి నాయన. ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి యేసయ్యా. అనారోగ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. ఆర్థికంగా చితికిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన యేసయ్యా. వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులను దర్శించయ్యా. ఆ వయసులో వారికి నెమ్మదినివ్వండి, ఆరోగ్యము, ఆదరణ, ప్రేమ వారు పొందుకొనిలాగున సహాయం చేయండి యేసయ్యా. మా సంఘాలను దర్శించయ్యా. మా సంఘ సభ్యులను దీవించు నాయన. మా సంఘాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కోర్టు కేసును కొట్టివేయండి నాయన. ప్రతి కోర్టు కేసులో సంపూర్ణ విజయాన్ని మాకు దయచేయండి అయ్యా. మాకు వ్యతిరేకంగా నిలబడే ప్రతి సైతాను సంబంధిని లయపరచండి నాయన అయ్యా. కావలసినటువంటి పర్మిషన్స్ని అనుగ్రహించండి. మందిరములు కట్టుకోగలిగిన శక్తిని దయచేయండి రక్షక. సువార్తను దానం చేస్తున్న, మందిర నిర్మాణానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని నూరంతలుగా దీవించండి అయ్యా నాయన. భర్తను పోగొట్టుకున్న భార్యను పోగొట్టుకున్న భర్తను, అమ్మ నాన్నను పోగొట్టుకున్న బిడ్డలను కనికరించండి అయ్యా. వారి పట్ల
ప్రత్యేక కృప చూపించుము నాయన. సొంత గృహము లేక అల్లాడిపోతున్న వారికి గృహాన్ని దయచేయండి అయ్యా. యేసయ్యా, పాడి పంటలు కలిగిన వారికి, వ్యాపారం చేస్తున్న వారికి, వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. లైవ్లో వారి గృహాల్లోనే ఉండి మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించండి, దీవించండి అయ్యా. మాతో పాటు సేవలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని దీవించు నాయన, ఆశీర్వదించయ్యా. మా మందిరంలో ప్రతి కుటుంబంలో నుండి ఒకరైనా సేవకు రావాలి అయ్యా. ఒకరైనా సేవకు రావాలి. లేవనెత్తండి. ప్రతి కుటుంబంలో నుండి నిన్ను సేవించే సేవకుణ్ణి లేవనెత్తు నాయన. యేసయ్యా, గొప్ప ఉజ్జీవాన్ని మేము కళ్ళారా చూడాలని ఆశపడుతున్నామయ్యా. మా ప్రార్థనలు ఆలకించి మా సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలింప చేయండి. ప్రతి ఒక్కరూ 10 మంది బాగుపడులాగున వారి పట్ల నాయన శ్రద్ధ వహించి బాగు